10వ తరగతి పాస్ అయితందుకే 3 సంవత్సరాలు అంటే 6 సప్లిమెంటరీలు రాసిన విద్యా అని ముత్యం. ఇప్పుడేమో సడన్ గా పెన్ను బుక్ పట్టింది. ఏందో కథ? సరే ఎట్లనన్నా ఇంటర్ పాస్ కావాలి, నా సత్తా ఏందో అందరికి చూపాలి. నాకు చదువు రాదు అంటారా? సరే ఎట్లనన్నా పాస్ అయితా. ఓ వెన్నెలమ్మా, ఏంది షాకింగ్ మాకు. సడన్ గా పెట్రోల్ దొరుకుతలేదట అనే వార్త తెలిసినప్పుడు కూడా ఇంత షాక్ కాలేదు గాని నువ్వు ఇట్లా బుక్ పట్టి రాస్తుంటే ఇది నిజమేనా అని నాకు నేను గిచ్చుకోవాల్సి వస్తుంది. అవునా? మరి గంతగానం నీకు నువ్వే ఎందుకు గిచ్చుకున్నాడు? నన్ను నచ్చి గిచ్చినంటవా? ఎర్రబడాలి వల్ల. మరి చదువుకునేటోళ్ళని డిస్టర్బ్ చేయొద్దని తెలియదా నీకు? అసలుకే డిస్టింక్షన్ లో పాస్ కావాలి వచ్చేసరికి. డిస్టింక్షనా? అన్ని కనెక్షన్ లేని మాటలు మాట్లాడకమ్మా. ఏం మాట్లాడుతున్నావు? కనెక్షన్ అనే మాట పుట్టిందే నాతోని, తెలుసా నీకు? అవునవును, నీ మాటలకు నీ చేతలకు ఏం కనెక్షన్ ఉండదు కదా. సరే, అంత చదువే నీకొస్తే ఏదైనా ఒక టేబుల్ చెప్పు. డైనింగ్ టేబుల్. ఎప్పుడు తిండి గోల్నే కదా నీకు. ఎప్పుడు నీ ఆలోచన డైనింగ్ టేబుల్ మీదనే ఉంటదా? అరే, నువ్వు తెలిసిన టేబుల్ చెప్పు అన్నావు, డైనింగ్ టేబుల్ అని చెప్పినా తప్పేమున్నది? నిన్ను అడిగిన చూడు, నాది బుద్ధి తక్కువ. అరే, నేను 2 2s 4 ఆ టేబుల్స్ అడిగిన. ఇప్పుడు చూడు చెలరేగిపోతా. 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 50 70 100 200 300. ఆగాగు సాల్ తల్లి, నీకు ఒక దండం. మ్యాథ్స్ కాదు గాని ఇప్పుడు సైన్స్ కొద్దాం. సైన్సా? వెరీ ఈజీ. చూస్తే కదా, అమీబాకు ఒక ఆకారం అంటూ ఎందుకు ఉండదు? అది దొంగ అమీబా అనుకుంటా. పోలీసులు గుర్తుపడతారని ఒకే ఆకారం ఉండకుండా ఆకారాలు మారుస్తుండొచ్చు. ఇది కాదు గాని రెండో ప్రపంచ యుద్ధం ఎట్లా సాగింది? అని కత్తులతో జరిగింది. నీకు నీ చదువుకోక దండవు. నువ్వు ఇంకా ఇంటర్ పాస్ అవుతావా? అయినా ఇంటర్ పాస్ అయ్యేందుకు ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు? మరి గీసోంటి క్వశ్చన్లు ఉండకుండా నీ మేకప్ కోసం వేసే పౌడర్ కంపెనీ పేరేంది అని అడుగుతారా? హలో, పాస్ కావాలంటే క్వశ్చన్ పేపర్ తోని మనకు సంబంధం లేదమ్మా. మనకు వచ్చింది మనం రాయడము అంతే. అబ్బా, నీకు నచ్చింది రాస్తే మార్కులు ఇస్తారా? yes. ఇంతకు ఏం రాస్తావు? సార్ మీకు దండం పెడతా సార్, మీ కాళ్ళు మొక్తా సార్, నన్ను ఎట్లన్నా పాస్ చేయండి సార్, లేకపోతే నేను బతకను. మా అమ్మ నన్ను చదివించేందుకు తన చేతికున్న 2 గాజులు అమ్ముకొని ఇప్పుడు నా చేతి గాజులు గుంజుకొని వేసుకున్నది. ఎట్లనన్నా నేను పాస్ అయ్యి ఆ గాజులు తీసుకోవాలే సార్. కావాలంటే అందులో గాజు నీకు ఇస్తా సార్ అని రాసిన. ఊకో, అట్లా రాస్తే నీకు ఎవరో మార్కులేసి పాస్ చేస్తారా? అరే, గిడ చూడు ఒకలేం రాసిండ్రో. నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు సార్, మీరే నాకు అమ్మ నాయన, నన్ను పాస్ చేయండి సార్. నేను చదువుకున్నవి పరీక్షల్లో రాలేదు, ఆ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. ఆ దేవుడు ఎవరో కాదు సార్, మీరే సార్ అని ఇంటర్లా ఒక స్టూడెంట్ రాసింది. ఆహా, పాస్ చేసిరా మరి? ఏమో, అయినా గంత మంచిగా రాసినాక గా పేపర్ దిద్దేటోళ్ళ మనసు కరిగి పాస్ అయ్యారా? చేస్తారు. అందుకే నేను ఒక్కో ఎగ్జామ్ లా ఒక్కో స్టోరీ రాద్దామని ఫిక్స్ అయినా. అందుకే ఈ ప్రాక్టీస్. నడు, నువ్వు నీ ఏషాలు. చక్కగా చదువుమంటే ఆ రోజు చదవక ఫెయిల్ అయిపోయి ఇప్పుడు లేనిపోని కథలన్నీ పడుతున్నావా? ఇట్లా రాస్తే డీబార్ చేయాలి, అప్పుడు సెట్ అవుతారు. వామ్మో, ఈ కథ ఎట్లనో ఉన్నది కదా. అయినా ఇప్పుడు నేను ఇంటర్ చదివి ఏం చేస్తలే, చక్కగా పోయి కొలువు చేసుకుంటా. కానీ చూసిండ్రా పబ్లిక్, మంచిగా చదివి పరీక్షలు మంచిగా రాయండ్రని పోరలను చదివిస్తే కొందరు జవాబులు రాయక గీసోంటి కథలు రాస్తున్నారు. ఏం చేసుడుల్లా?